వీరయ్య, ఓ వీరయ్య, ఎక్కడికి వెళ్ళాడు? సమయం దొరికితే ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు. వీరయ్య, చెప్పండి గారు, పిలిచారా? ఎక్కడికి వెళ్ళావు వీరయ్య నువ్వు? ఎక్కడికి వెళ్ళదయ్య గారు, చిన్న పని ఉంటే వెళ్ళానయ్య గారు. సర్లే గాని, మనకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో తెలుసు కదా, పట్టణంలో ఫ్యాక్టరీలు ఉన్నాయని కూడా తెలుసు కదా. తెలుసయ్య గారు, మా బాబు మీ కాడే పని చేశాడు, వాడి బాబు మీ కాడే పని చేశాడు, ఇప్పుడు నేను కూడా మీ కాడే పని చేస్తున్నాను అయ్యగారు. అయ్యగారు, మీకంటే నాకే బాగా తెలుసు అయ్యగారు. అయ్యగారు, ఎప్పుడు ఈ ఆస్తిపాస్తుల గురించి కాకుండా ఇవన్నీ మీకు ఇచ్చిన ఆ దేవుని గురించి కూడా ఒకసారి ఆలోచించండి అయ్యగారు. వీరయ్య, నేను చెప్పిన దానికే సమాధానం చెప్పు, అధిక ప్రసంగం చేయబాకు. ఆ దేవుని తలుచుకునే టైం నా దగ్గర లేదురా. అయ్యగారు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను నీ దగ్గర పని చేస్తున్నాను అయ్యగారు, కానీ జీతం పెంచమంటే పెంచట్లేదు అయ్యగారు. కొంచెం జీతం పెంచచ్చు కదా అయ్యగారు. నీకు జీతం పెంచితే నా దగ్గర నా ఆస్తిపాస్తులు నేను అమ్ముకోవాలరా. సర్లే కానీ, రేపు పట్టణం నుండి కూతురు కొడుకు వస్తున్నారు, వాళ్ళని జాగ్రత్తగా తీసుకురా. అలాగే అయ్యగారు. ఈరోజు ధైర్యం చేసుకొని ఎట్టుకెళ్ళకు జీతం పెంచమని అడిగేశానే. పెంచారా అండి? నాకు జీతం పెంచితే ఆస్తులు అమ్ముకోవాలన్నాడే. సర్లే కానీ ఈరోజు కుటుంబ ఆరాధన చేసుకున్నారా? చేసుకున్నామండి. చిన్న విషయం చెప్పాలి మీకు. పక్కన తెల్లారికి ఆదివారం కదా, అయ్యగారు మన అబ్బాయి అమ్మాయి వారు వస్తున్నారంట, నేను తీసుకొని రావాలి. సరే, నేను వెళ్తున్నాను. పిల్లలు, ఆదివారం తెల్లారింది, లేవండి, సండే స్కూల్ కి వెళ్ళాలి కదా. సరే అమ్మా. అయ్యగారు, మీ కొడుకు కూతురు వచ్చారు అయ్యగారు. అవునా? ఏరి ఎలా ఉన్నారు నాన్నగారు? బానే ఉన్నారా? నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నారు నాన్నగారు. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. టయానికి తింటున్నారా? తింటున్నానమ్మా. టయానికి మెడిసిన్ వేసుకుంటున్నారా? వేసుకున్నాను. అదే చిక్కిపోతున్నారే. టైం సరిపోవట్లేదమ్మా. అలాగే నాన్నగారు, నేను పోతున్నాను. సరే వీరయ్య, చూసావు కదరా, మా ప్రభుత్వం అంటే ఇదిరా. అయ్యగారు, చూసాను అయ్యగారు, మీరంటే చాలా ఇష్టం అయ్యగారు. ఏమన్నా మీ పెంపకమే పెంపకం అయ్యగారు. సర్లేరా, రేపు వాళ్ళు పట్ట వెళ్తున్నారు, ఆ ఏర్పాటు ఏంటో చూడు. అలాగే అయ్యగారు. ముందేస్తూ చిందేరా, చిందేస్తూ ముందేరా. బా, ఏముందా ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది ముందు మాత్రమే. ఎవరు కనిపెట్టాడు కానీ మహానుభావుడు మా తల్లి సుక్క రోడ్లోకి వెళ్ళంగానే స్వార్థంలోకి వెళ్ళినట్టే ఉంటుంది. దీన్ని ఎవరో కనిపెట్టాడు కానీ అది ఎంత డబ్బు కట్టిపెట్టానా, రాకెట్లో గడిచిపెట్టాను సరే దేవుడి గారు తీసుకెళ్ళిపోవాలా అన్నీ. ఎవరా నువ్వు? నేను మామూలుగా ఉన్నప్పుడు రావురా నువ్వా? నేను ముందు వేసినప్పుడే వస్తావు. ఎందుకురా తాగి తాగి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఎవరా నువ్వు? నేనేమైతే నీకేరా? నా సరదా నువ్వు బల్లా పోతున్నావు కదా, నేను దర్జాగా బతికేస్తారా? కాదురా, నా బాధ మొత్తం చెల్లి పిల్లలదేరా. చెల్లి పిల్లలా? నీ బాధ చెల్లి పిల్లల గురించా? అలాగేరా, మహారాణిలా బాగుతారా. నా పైన గవర్నమెంటే ఆధారపడి బతుకుతుంది. మన గవర్నమెంట్కి నెలకు లక్షలు ట్యాక్స్ కడతాను నేను. నీకు ట్యాక్స్ అంటే ఏం తెలుసా? పన్ను. ఈ పన్ను కాదు, పన్ను. ఎంతో ముందు తాగతా. నేను కట్టే డబ్బులతోనే మన ఇండియా నడుస్తుంది, మన దేశం. నేను చూసుకుంటున్నా మన దేశాన్ని. అరే, నీకు విషయం చెప్పాలన్నా ఎవరన్నా. ఏ విషయం? నేను ముందు అయినప్పుడల్లా నాకు వాడు కనిపిస్తారా? ఎవరురా వాడు? అదో వాడు వాడు ఎవరురా వాడు? ఆడేరా సూర్యుడా? రాత్రిలో సూర్యుడు ఎందుకుంటారా ఎరనాయాలా? రే ఎరనా, అందుకేరా నేను ముందు తాగమని చెప్పేదా. ముందు తాగితే కళ్ళు బాగా కనిపిస్తాయి. కళ్ళు
బాగా అనిపిస్తాయి. సరే నేనే చెప్తా ఉండు. సమ్మ మామ ముసలి మామ ఒకటో నా దగ్గరకు వచ్చేసినట్టు కనిపిస్తారా. నాతో పెట్టుకుంటే ఎవరైనా సరే రేపెత్తా. వీరన్నా, సరేరా వీరన్నా, మా ఇంటికాడ ఎలుకలు పట్టాలా, వస్తావా? నేను రాను పో. వీరన్నా, పిల్లలు ఎక్కేసారా బండి? కేశవరాయ్ గారు. సరే. ఈ మాయదారి ఫోన్ ఒకటి ఇప్పుడే రావాలా? ఈయన ఎక్కడున్నాడో ఏంటో. ఏమండి ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. ఎవరే ఫోను? హలో, ఏంటి? అవునా? ఏమండి ఏమండి, ఏమైందండి? అయ్యో దేవుడా, ఒరే వీరన్న ఎక్కడున్నావురా? త్వరగా రా, మీ అయ్యగాడు పరుపు. అయ్యగారు అయ్యగారు ఏమైందండి? లేగండి. అరే, అంతా అయిపోయిందిరా. పట్టణంలో మన ఫ్యాక్టరీలన్నీ తగలబడిపోయారా. ఇప్పుడు మన భూములు అమ్మినా అప్పులు తీరేలా లేవురా. అయ్యగారు, పట్టణంలో మీ కొడుకు కూతురికి చెప్పండి అయ్యగారు, ఏమన్నా సహాయం చేస్తారేమో. సరేరా, వాళ్ళ పిలువని నొప్పించు. అలాగే అయ్యగారు. ఏమైంది నాన్నగారు? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. అరే, పట్టణంలో ఉన్న మన ఫ్యాక్టరీలన్నీ తగలబడిపోయారా. ఇప్పుడు మన భూములు అమ్మినా అప్పులు తీరేలా లేవురా. అయితే నన్ను ఏం చేయమంటారు? మీరు చేసిన అప్పులకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా మీరు చేసిన అప్పులకు భారం తీర్చే స్థితిలో నేను లేనేమో. మీ బాధలు మీరు పడండి, నేను వెళ్తున్నాను. అలా అంటావేంట్రా? సరే నాన్నగారు. నాన్నగారు, తమ్ముడు నాకు మొత్తం చెప్పారు. మీ మూర్ఖపు పని వల్ల ఇదంతా జరిగింది. ఇందులో నన్ను తమ్ముని మాత్రం లాక్కండి. కన్న బిడ్డలే దూరం అయిపోయారు. ఇంకా నేను దేని గురించి ఆలోచించాలి? ఆస్తి పాస్తులు కూడా దూరం అయిపోయాయి. చిచ్చి. వీరన్నా, అరే వీరన్నా, ఏమైంది అయ్యగారు? అరే, కాలం ఆస్తిపాస్తులు చూసుకొని నేను గొప్పవాడు అనుకున్నాను రా. కట్టుకున్న భార్య పిల్లలందరూ విడిచి వెళ్ళిపోయారా. కానీ నీకు జీతం పెంచకపోయినా నువ్వు మడుగు నాతో ఉన్నావురా. అరే, నీకున్న ఇంతలో ఇంత సంతోషంగా ఎలా ఉన్నావురా? అయ్యగారు, ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించిన వారి కంటే ఆ యేసయ్యని సంపాదించిన వారే నిజమైన ధనవంతుడు అయ్యగారు. అయ్యగారు, మా దేవుడు ఎంతో గొప్పవాడు. ఎవడు విడిచినా మా దేవుడు విడువనివాడు. అవునయ్య గారు. జో జో ఆగునా. ఎంత బాగుంది ముందా. అబ్బా, అయ్యా కడుపు నొప్పి. అబ్బో, తట్టుకోలేకపోతున్నాం కడుపు నొప్పి. ఏమండి ఏమండి, ఏమైందండి? కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి, తట్టుకోలేకపోతున్నాను. తాగొద్దు అని చెప్పినా నా మాట విన్నావా? మన బిడ్డల గురించి ఆలోచించావా? సరే, హాస్పిటల్కి వెళ్దాం రా. ఏమైందమ్మా? ఏమైంది? మా ఆయన కడుపుతో నొప్పిగా ఉంది. మంచి డాక్టర్ దగ్గరికి వచ్చారండి. సరే, ఏంటమ్మా? ఏంటి నీ ప్రాబ్లం? కడుపు నొప్పి డాక్టర్. ఏంటి? కడుపులో నొప్పి. చూడండి, కడుపులో పిల్లలు లేరు డాక్టర్. కడుపు నొప్పి. ఏంటి కడుపు నొప్పా? ఆ. సరే, నా దగ్గరకు వచ్చిన వారందరూ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఆ? పుల్లయ్య MBBS ఫ్రమ్ కొడత అవసరమైతే కొట్టించుకుంటా. కడుపు నొప్పి అనేసి ఏవేవో చెప్తారు. ఏంటి డాక్టర్ మీరు? డియర్ ఆడియన్స్, నా పేరు పుల్లయ్య, MBBS ఫ్రమ్ కొడత అవసరమైతే కొట్టించుకుంటా. కాదు కొట్టించుకుంటున్నాను. ముందు నా కడుపు నొప్పి చూడు డాక్టరా. సరే, కడుపు నొప్పి అంటున్నావు కదా, స్కానింగ్ రాయిస్తాను, రేపు తీయించుకొని రండి. సరే డాక్టర్. అది తెచ్చారమ్మా? తెచ్చారు డాక్టర్. ఏంటిది? ఉండరా బాబు, నేను చూస్తాను కదా. పైకి వస్తున్నావు? చూడండి డాక్టర్. ఏమన్నా అమ్మాయా? సరే డాక్టర్. ఏంటిది?
తెల్ల పేపరే కనిపిస్తుంది. తెల్ల పేపర్ డాక్టర్. నాకు తెలీదా? నాకు తెలీదా? ఆహా, ఇదే మ్యాట్రా. ఏమైంది డాక్టర్? కంగ్రాన్స్, నీకు లివర్ పాడైపోయింది. ఎవరు పోయిందా? నీకు లివర్ దొబ్బింది. కొద్ది రోజులు మాత్రమే నీకు మంచి రోజులు. తర్వాత అయ్యో నాకు బతకాలందే. నీ మాట వింటే బాగున్ను, నా ఫ్రెండ్స్ మాట విన్నా బాగున్ను, బతుకునేవాడిని. నాకు బతకాలంది. ఏవోయ్, నువ్వు వెళ్ళి నా స్నేహితుడు వేరే అయిని మన పిల్లల్ని తీసుకోరా. వీరన్నా, ఓ వీరన్నా. అయ్యగారు, ఏమయ్యగారు పిలిచారా? అదే ఏసీ ఎంత గొప్పవాడారా. అవునయ్య గారు, మా ఏసీ ఎంతో గొప్పవాడు. అరే నువ్వు చెప్పిన మాటేరా, ఎవరు విడిచినా ఆయన విడవడం చెప్పావు కదరా. అవునయ్య గారు, మా ఏసీ విడివడు. మీరు ప్రార్థన చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఏసయ్యా, ఇంతవరకు నాయన ప్రభా వీరన్న చెప్పిన మాట నేను చెవును పెట్టలేదు నాయన ప్రభా. కట్టుకుని నాయన ప్రభా, భార్య పిల్లలు కూడా విడిచి వెళ్ళిపోయారు నాయన ప్రభా. నాయన ఆస్తుపాస్తులు అన్నీ పోయానైనా ప్రభా. మన దగ్గర ఏమీ లేదు నాయన ప్రభా. నాకు కావాలి, ఎవరు విడిచిన నేను విడువను అన్నావు కదా నాయన ప్రభా. నన్ను విడవద్దయ్యా, నా చేయి పట్టుకోండి నాయన ప్రభా. నా జీవితం ఇక్కడ దాగిపోయేలా ఉంది. ఏవోయ్, ఒకసారి పిల్లల్ని తీసుకురండి. పిల్లలు, మీరు మీ అమ్మ మాట నుండి నాలాగా అనవసరంగా ఎవరిలో జీవితాలు పాడు చేసుకోకండి. మీ అమ్మ మాట నుండి బాగుపడండి. నా గురికి అసలు దగ్గరికే వెళ్ళొద్దు, బాగుపడండి. ఏవోయ్, నువ్వు వెళ్ళి నా స్నేహితుడిని వేరే తీసుకోరా. వీరన్న, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏం సత్య, చెల్లెం కంగారుగా వచ్చింది. ఒరే వేరన్నా, నువ్వు చెప్పిన వాటిని లేదురా నేనా, నన్ను క్షమించరా వేరన్నా. ఇప్పటికే ఆలస్యమైంది, ఏమీ లేదురా. పాపాలన్నీ వదులుకొని ఆ దేవుడి పట్ల నడుచుకో. సరేలే వేరన్నా, నువ్వు చెప్పినట్టు చేస్తే మీ దేవుడు నన్ను కాపాడుతాడా? కాపాడుతాడు. ప్రార్థన చేసుకో. దయగలిగిన మా తండ్రి దేవా, నన్ను క్షమించు నాయనా. ఈ పాపము బ్రతుకులో నాశనకరమైన గుంతల్లో నేను పడి ఉన్నానయ్యా. ఈ దొంగ ఊపిలో నేను లేవనెత్తనయ్యా. వేరన్నా చెప్తే నమ్మలేదయ్యా. ఇక మీదట నాకు ఆశ్రయదుర్గము మీరేనయ్యా. నన్ను బ్రతికించండి అయ్యా. నీ పాద సన్నిధిగా నేను నిలుస్తానయ్యా. నన్ను బ్రతికించండి అయ్యా. దయ ఉంచి బ్రతికించండి అయ్యా. ఒరే, నువ్వు ఇంకా పెట్టుకున్నావా? పోయావనుకున్నానే, ఇంకా పెట్టుకున్నావు. నిజమైన దేవుడు నమ్ముకున్నా, అందుకని ఇంకా బతుకున్నా. నీ దేవుడు గొప్పోడు, నిన్ను బతికించిన దేవుడు ఇంకా గొప్పోడు. ఇంకా గొప్పోడు. ఇదిగో నా తండ్రి బాబా, ఈరోజు అంతా మమ్మల్ని కాచి కాపులో రాస్తున్నామంటే నీవేనైనా ఏసయ్య. స్తోత్రం 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 స్తోత్రం. ఏదైనా నువ్వు ఎంతో మందిలో రక్షిస్తున్నావు ఏసయ్య. మమ్మల్ని కాచి కాపాడయ్యా. వేసిన వర్షం తండ్రి ఆమేన్. వందనాలు వీరయ్యా. వందనాలు అయ్య గారు, వందనాలు అమ్మగారు. కొంతమందిని నేను రక్షించి తీసుకొచ్చాను అయ్య గారు. వీళ్ళందరికీ నిజమైన యేసు గురించి చెప్పాను. వీళ్ళందరూ యేసయ్యని నమ్మారు. అరే భలే వారివే, తీసుకోరా తొందరగా. రండి రండి. అందరికీ వందనాలు అయ్యా. మోకాలండి ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రమైన కఠిన బలిపీఠంలో దయించి వేసిన సేమని కథపతి యెహోవా, పరలోక మందిరం మా దేవ, ఇదిగో నా తండ్రి ప్రభువులకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములైన ఈ దినమందు మా కాడినందుకు నీకు సజీవుగా ఎక్కడికైనా మేము దాసి కాపాడినందుకు స్తుతి స్తోత్రములైన యెహోవా యేసయ్యా. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు బిడ్డలందరూ రక్షించినందుకు స్తుతి స్తోత్రములైన మీ పిల్లలందరూ మీ పాద సన్నిధిలో
ప్రార్థనలో బాగా వాడబడాలని ఆశీర్వదించిన ఆయన. ఇదిగో నా తండ్రి ప్రభువా యేసయ్య, ఇంకా వారందరూ ఎంతో మందిని నూతన ఆత్మను నడిపించమని నజరేయుని యేసు నామమున తండ్రి ఆమేన్.